జనక మహారాజు వశిష్ఠ మహామునిని అజామిలుని పూర్వజన్మ వృత్తాంతం గురించి అడగగా వశిష్ఠ మహాముని ఇలా వివరించారు. అజామిలుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశంలో ఒక శివాలయంలో అర్చకుడుగా తన విధులు చేస్తుండేవాడు. అందంగా బలంగా ఉన్న తనని తాను చూసుకుని మురిసి గర్వంతో శివారాధన చేయక ఆలయ ధనాన్ని అపహరిస్తూ శివునికి సరిగా పూజలు చేయక దుష్టులతో చేరి సావాసం చేసేవాడు. ఒకసారి ఒక పేద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం పెట్టుకున్నాడు. ఆమె కూడా అందమైనది. ఆమె భర్త పేదరికంతో భిక్షాటన వెళ్ళి వచ్చేవాడు. భర్త లేని సమయం చూసి అజామిలను ఇంటికి ఆహ్వానించేది ఆమె. ఒకరోజు పొరుగురికి వెళ్ళి భిక్షాటన చేసి పెద్ద మూటతో బియ్యం తలపైన పెట్టుకుని ఎండలో నడుస్తూ ఇంటికి చేరుకున్నాడు ఆ పేద బ్రాహ్మణుడు. ఆకలిగా ఉంది, త్వరగా వంట చేసి పెట్టమని అడిగాడు. అయినా ఆమె పట్టించుకోలేదు. కాళ్ళు కడుక్కునేందుకు నీళ్లు కూడా ఇవ్వలేదు. నిర్లక్ష్యంగా వ్యవహరించింది. కోపం పట్టలేక పక్కనే ఉన్న కర్రని తీసుకొని ఆమెను బలంగా కొట్టాడు. ఆమె కూడా అదే కర్రను లాక్కుని తిరిగి కొట్టడంతో అతను ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. ఆ పేద బ్రాహ్మణుడు తరువాత సంతోషించిన ఆమె ఆ రాత్రి అందంగా అలంకరించుకొని అరుగుపై కూర్చుంది. ఆ వీధిని వెళుతున్న వారిని ఇంటికి పిలవడం ప్రారంభించింది. అలాంటి పాపం తాము చేయమని చెప్పి వారంతా వెళ్ళిపోయారు. అక్కడి నుంచి బయలుదేరి ఆ గ్రామంలో శివార్చన చేసే బ్రాహ్మణుడి వద్దకు వెళ్ళి రాత్రంతా ఉండి వచ్చింది. తెల్లవారేసరికి తాను చేసిన తప్పు తెలుసుకుంది. కొన్ని రోజుల తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన తన భర్త కాళ్ళపై పడి తప్పు ఒప్పుకుని క్షమించమని వేడుకుంది. ఆ శివార్చకుడికి కొంతకాలానికి వ్యాధి సంక్రమించి మరణించిన తరువాత నరకంలో చాలా బాధలు అనుభవించి సత్యవ్రతుడు అనే బ్రాహ్మణుడి ఇంట అజామినుడుగా జన్మించాడు. కార్తీక మాసంలో నదీ స్నానం ఆచరించడం, అంతిమ క్షణాల్లో నారాయణ మంత్రం జపించడం వల్ల వైకుంఠానికి వెళ్ళాడు. ఇక ఆ పేద బ్రాహ్మణుడి భార్య కూడా రోగగ్రస్తురాలై చనిపోయింది. ఆమె కూడా యమలోకంలో బాధలు అనుభవించి ఓ చండాలుడి ఇంట జన్మించింది. పుట్టిన వెంటనే తనకు గండం అని జ్యోతిష్యుడి ద్వారా తెలుసుకున్న ఆ తండ్రి ఆమెను ఒక అడవిలో వదిలిపెట్టాడు. ఆ దారిలో వెడుతున్న విప్రుడు ఆ చిన్నారిని తీసుకెళ్లి తన ఇంట పనిచేసే దాసికి ఇచ్చి పెంచమని చెప్పాడు. అజామినుడు మనసు పడింది ఆమెనే. ఇదే పూర్వజన్మ వృత్తాంతం అని జనక మహారాజునకు వశిష్ఠ మహర్షి వివరించాడు. ఇది మీ బియాండ్ ద ఎపిక్ ఛానల్.